హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి భువి బ్లాగ్స్. చికెన్ లవర్స్ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ థిక్ గ్రేవీ చికెన్ కర్రీ అయితే మనం చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఫ్రైడ్ రైస్ ప్లెయిన్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది అంటూ మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వకుండా ఉండలేరండి. ఇక మనం కర్రీ ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం అయితే నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని నీట్గా 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. దాంట్లో 1 స్పూన్ వరకు పసుపు వేసాను, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 3 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. ఇది కల్లుప్పు క్రిస్టల్ సాల్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 స్పూన్ పైన కొంచెం వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, హోల్ గరం మసాలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలండి. దీంతో టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు నాన్ వెజ్ చేసినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఫ్రెష్గా ఉండాలండి. అలాగే 1 నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని వేసేసుకున్నాను నేను చికెన్లో. తర్వాత 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అంటే మనకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు తీసుకోవాలి. ఫ్రైకి అయితే తీసుకోకూడదండి. ఈ థిక్ గ్రేవీ కానీ గ్రేవీ చేసినప్పుడు కానీ ఇలా పెరుగు తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి చికెన్కి అంతా మసాలా పట్టేట్టుగా కలుపుకోవాలండి. 1 అవర్ పాటు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 3 స్పూన్ల వరకు పల్లి నూనె అయితే బాగుంటుందండి. పల్లి నూనె తీసుకున్నాను నేను ఇక్కడ. దాంట్లో ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఇవన్నీ ఒకసారి వేసి వేయించుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. తర్వాత కొంచెం షాజీరా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలండి. తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. అలానే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలియబెట్టుకోవాలండి. ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇదంతా ఫ్రై అవ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే వేసామో అవన్నీ మంచి ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన అంతా వెళ్ళిపోయి మంచి అరోమా వస్తుందండి, అంతవరకు వేయించాలి. మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇంకాస్త కొత్తిమీర వేసేసుకొని మనం వేసిన ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1 మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. అలానే కొంచెం ధనియాలు, ఇక్కడ నేను 1 టమాటో కూడా తీసుకున్నానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. అది మిక్సీ చేసి ఆ పేస్ట్ని మనం ఇందాక ఫ్రై చేసుకున్న దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి అదంతా ఫ్రై అయ్యేలాగా చూడాలండి. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లో నుండి కూడా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంకాస్త కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. అలాగే కొంచెం మెంతి కూడా వేసుకోవాలండి. కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఇంత ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీంట్లో కొంచెము కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇది వేసుకొని ఇది కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇంకా ఆ చికెన్ని ఈ గిన్నెలో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా వేసేసుకోవాలండి. వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం మసాలాలు కింద ఆయిల్ అంతా ఒక్కసారి ఇవి చికెన్ ముక్కలు అంతా ఫ్రై అయ్యేంత వరకు మధ్యలో కలుపుతూ ఉండాలండి. దీనికి కూడా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చికెన్ని. చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పటి వరకు అసలు వాటర్ పోయకూడదు. ఇక మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలండి. అది మొత్తం బాయిల్ అయిపోతుంది. చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేసుకోవాలి.
మిక్సీ జార్లో కాజు గసగసాలు తీసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఈ ఫైన్ పేస్ట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇది మనం ఆయిల్ పైకి తేలింది కదండి చికెను, దాంట్లో వేసేసుకోవాలి. ఇది ముందే వేస్తే కిందికంతా అడుగు పట్టేసిపోతుందండి. అందుకని చెప్పేసి చికెన్ అయితే సగం బాయిల్ అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి దీన్ని. దానిలో కొన్ని వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇక ఒక్కసారి కలిపేసి ఒక 10-15 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి కలిపేస్తే గ్రేవీ చిక్కబడుతుంది. ఇంకాస్త దగ్గర పడాలండి, ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర పైనుంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసేసాక ఇప్పుడు గ్రేవీ చాలా దగ్గరగా వచ్చింది కదండి, చాలా చిక్కబడింది కదా. ఇప్పుడు ఇంకాస్త కొత్తిమీర వేసేసుకొని కాసేపు మూత తీసి ఫ్రై చేసుకోండి. థిక్ గ్రేవీ వచ్చేసింది కదండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఎక్కడో విన్నానండి, మన ఇండియన్ మామ్స్ మాత్రమే కుకింగ్కి చాలా టైం స్పెండ్ చేస్తామటండి మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళతో పోలిస్తే. అందుకే కదండి మనం అంతా హెల్తీగా ఉంటాము. సో మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా మంచి ఫుడ్ చేసి పెడితే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు కదండి. సో మీకు ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.